ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 28 నవోదయ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణకు 7 జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రకటించింది కేంద్రం. ఇక తెలంగాణలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పత్రికా ప్రకటన చేశారు. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో 7 నూతన జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజలతో పాటుగా వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు 340 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ 7 నవోదయ విశ్వవిద్యాలయాల ద్వారా మరో 4,000 మంది తెలంగాణ విద్యార్థులకు 6 నుండి 12వ తరగతి వరకు హాస్టల్ వసతితో సహా అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందనుంది. 330 మందికి కొత్తగా ఉపాధి లభించనుందని తెలిపారు.